స్టాక్ ట్రేడింగ్లో బాగా నిమగ్నమై ఉన్నవారు ఇది వారి వృత్తి, మరియు వారు ఇంకా డెస్క్టాప్లు, ల్యాప్టాప్లతో పని చేయాలనుకుంటారు, ఎందుకంటే అవి వారికి పెద్ద స్క్రీన్, ఎక్కువ నియంత్రణలు, ఎక్కువ ఫీచర్లు వారి ఉత్పత్తిలో అందుబాటులో ఉన్నవి ఇస్తాయి. అందువల్ల అవును, ఇక్కడ ఒక తేడా ఉంది. ప్రొఫెషనల్ ట్రేడర్లు మరియు రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య హలో, మార్కెట్ పిల్లర్స్ అన్కవర్డ్ కొత్త ఎపిసోడ్కి స్వాగతం. మీరు వ్యాపారం చేయాలనుకున్నా లేదా పెట్టుబడి పెట్టాలనుకున్నా సాంకేతికత దానిలో ముఖ్యమైన భాగం. కొనుగోలు మరియు అమ్మకం కొన్ని బటన్ల క్లిక్తో చేయవచ్చు, అది టాబ్లెట్, మొబైల్ లేదా డెస్క్టాప్లో కావచ్చు. ఈరోజు ఆర్థిక రంగంలో టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలను నడిపించిన వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం, మిస్టర్ రవీన్ గుప్తా. ఆయన సింఫనీ ఫిన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సహ సంస్థాపకుడు మరియు CEO. ఇన్వెస్టింగ్ వెనుక ఉన్న టెక్నాలజీని మనం డీకోడ్ చేయబోతున్నాం. మొబైల్ ట్రేడింగ్ ఎక్కువగా ఇష్టపడతారా లేదా డెస్క్టాప్ ట్రేడింగ్? మరియు ఆల్గోరిథమ్స్ గురించి, వేదికలు ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయి, అలాగే మీ లావాదేవీల భద్రత, సురక్షితతను మీరు ఎలా చూసుకోవాలి. గుప్తా మాతో చేరినందుకు ధన్యవాదాలు. మన్నీ టీవీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ముందుగా మీ స్వంత ప్రయాణం గురించి తెలుసుకోవాలని ఉంది. ఫిన్టెక్ ప్రపంచంలో మీకు తెలుసు, ఐటీ ఉంది, క్యాపిటల్ మార్కెట్లు ఉన్నాయి. మీరు రెండింటినీ కలిపి రెండింటి ఉత్తమాన్ని తీసుకుంటున్నారు. మీ స్వంత ప్రయాణం గురించి కొంచెం చెప్పండి. అందువల్ల నా గురించి మాట్లాడితే, నేను బిట్స్ పిలానీ నుండి కెమికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. అది 1983లో జరిగింది. కెమికల్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ నాకు కంప్యూటర్లపై చాలా ఆసక్తి ఉండేది. సాఫ్ట్వేర్ డిజైన్ మరియు లాజిక్ డెవలప్మెంట్లో నేను చాలా సైడ్లైన్ కోర్సులు చేశాను. ఆ రోజుల్లో నేను IBM కంప్యూటర్తో పనిచేసే అవకాశం పొందాను. అలాగే నేను నా స్వంత మ్యూజిక్ సిస్టమ్ను నిర్మించాను. అందువల్ల నేను కొత్తదాన్ని, భిన్నమైన దాన్ని నిర్మించడంలో నాకు చాలా ఆసక్తి ఉండేది. గ్రాడ్యుయేషన్ తర్వాత నేను దాదాపు 10 సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో సేల్స్, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో పనిచేశాను. అంతకుముందు నా మొదటి ప్రేమ అయిన IT పరిశ్రమలో నా ఉద్యమ ప్రయాణాన్ని ప్రారంభించాను. దాన్ని నేను మొదలుపెట్టాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, హార్డ్వేర్ సరఫరా, కంపెనీలకు నెట్వర్క్లను సృష్టించడం మొదలైనవి చేశాను. దాదాపు 10 సంవత్సరాలు ఇదే చేశాను. ఆ తరువాత కంపెనీల కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. నిర్వహణ, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు చాలా హడావిడిగా ఉండేది. మీకు తెలుసు, ఆ రోజుల్లో అందరూ జావా, ఓరాకిల్ నేర్చుకుని అమెరికాకు వెళ్ళి పని చేయాలని కోరుకునేవారు. అది వారెందుకే కాలం. మరియు నేను తర్వాత నా స్నేహితుడు లేదా బ్యాచ్మేట్ ద్వారా నేను క్యాపిటల్ మార్కెట్ను పరిచయం చేసుకున్నాను. నేను JP గుప్తాను కలిశాను. అతను కూడా తన IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని 10 సంవత్సరాలు నడిపాడు. కానీ ఇది క్యాపిటల్ మార్కెట్, స్టాక్ బ్రోకింగ్ కోసం. మేము మా బిట్స్లో కలిసాము. టెలనీలో మా బ్యాచ్మేట్ అలుమ్ని గెట్ టుగెదర్లో కలుసుకున్నాము. మేము కలిసి ప్రయాణించాము. అతను క్యాపిటల్ మార్కెట్ గురించి మరింతగా మాట్లాడాడు. మేము తిరిగి వచ్చిన తర్వాత మా ఆపరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించుకున్నాము మరియు పూర్తిగా క్యాపిటల్ మార్కెట్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాము. అందుకే మాకు ఈ కంపెనీ కామ్టెల్ ఉండేది. కామ్టెల్ స్టాక్ బ్రోకర్ల కోసం డేటా సెంటర్ నిర్మించడంపై, వారికి IT సదుపాయాలు అందించడంపై, వారి IT నెట్వర్క్ను నిర్వహించడంపై దృష్టి పెట్టింది. కామ్టెల్ రోజులు గడిచే కొద్దీ డేటా సెంటర్, కోలోకేషన్ సదుపాయం, హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్ల కోసం హార్డ్వేర్ నెట్వర్క్, లో లేటెన్సీ సొల్యూషన్స్ అందించడంలో అభివృద్ధి చెందింది. అక్కడే మనకు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ఉంది. అది ఇంకా నడుస్తోంది. ఇప్పుడు సింఫనీ గురించి మాట్లాడితే, 2008లో మేము ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ను పరిచయం చేశాము మరియు అందుకే మేము ఆలోచించాము, ఈ రంగంలో ఇంతగా ప్రవేశించాక సాఫ్ట్వేర్ కోసం మేము ఏమి చేయగలం.
2009లో అందరూ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ ప్రాప్ డెస్క్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ కోసం టెక్నాలజీ స్టాక్ నిర్మించారనే విషయంపై మాట్లాడుతుండగా నేను రిటైల్ ట్రేడర్స్ లేదా యాక్టివ్ ట్రేడర్స్ కోసం ఒక స్టాక్ నిర్మించాలనుకున్నాను. వారు ఏమి చేయగలరు, టెక్నాలజీని వారికి ఎలా అందుబాటులోకి తేవచ్చో, తద్వారా వారు రూల్ బేస్డ్ ట్రేడింగ్ మరింత క్రమశిక్షణతో ట్రేడింగ్ చేయగలుగుతారు. అందుకే మేము ఆ పనిని ప్రారంభించాము. 2010లో మేము సింఫనీని ప్రారంభించాము. అప్పుడు నుంచే సింఫనీ ప్రయాణం మొదలైంది. మేము అనేక మంది స్ట్రాటజిస్టులు, టెక్నికల్ అనలిస్టులు, ఫండమెంటల్ అనలిస్టులతో కలిసి పనిచేశాము. వారికి ఏ రకమైన స్టాక్ అవసరం అవుతుందో తెలుసుకున్నాము. అలా మేము ఆ ప్లాట్ఫారంను రూపొందించాము. ఇప్పుడున్న పరిస్థితిలో మేము పూర్తి స్థాయి ట్రేడింగ్ ప్లాట్ఫారంను కలిగి ఉన్నాము. దీన్ని మేము స్టాక్ బ్రోకర్లకు అందిస్తున్నాము. వారు తమ ఎండ్ క్లయింట్లకు అందిస్తున్నారు. ఇప్పటికే 270కి పైగా బ్రోకర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్కేలబుల్ మరియు రాబస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్, అన్ని ఫ్రంట్ ఎండ్స్ ఉన్నాయి. ఉదాహరణకు మొబైల్ ట్రేడింగ్, వెబ్ బేస్డ్ ట్రేడింగ్, డెస్క్టాప్ బేస్డ్ ట్రేడింగ్. మేము API ఆధారిత ట్రేడింగ్ మరియు ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడి పెట్టాము. కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ అప్పుడు మీరు కంప్యూటర్లు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు క్యాపిటల్ మార్కెట్లు కూడా నేర్చుకున్నారు. ఇది చూపిస్తుంది నేర్చుకోవడం అనేది తప్పనిసరి, అది నిరంతర ప్రక్రియ. ఈ ఎపిసోడ్ యొక్క లక్ష్యం మాదిరిగా ఉన్నవారు అభివృద్ధి చేసిన అద్భుతమైన సాంకేతికతలను మన వీక్షకులు ఇన్వెస్టింగ్ ప్రపంచంలో పూర్తిగా ఉపయోగించుకోవడంలో సహాయపడటం. ఈరోజు మనం ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా ట్రేడ్ చేయాలన్నా మనకు అనేక మార్గాలు ఉన్నాయి. మన దగ్గర టాబ్లెట్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, డెస్క్టాప్లు కూడా ఉన్నాయి. మనం మొబైల్ ద్వారా ట్రేడింగ్ చేయడం లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా చేయడం మధ్య ఏమైనా ప్రత్యేకతలు లేదా తేడాలు ఉన్నాయా? చూడండి, ఈరోజు మొబైల్ ట్రేడింగ్ చాలా అభివృద్ధి చెందింది. ఇది మీకు సౌకర్యాన్ని ఇస్తుంది. మీరు స్టాక్ బ్రోకర్లతో మాట్లాడితే వారు చెబుతారు వారి బ్రోకరేజ్లు డెస్క్టాప్ నుండి మారిపోయాయని. మొబైల్ ఆధారిత ట్రేడింగ్కు దాదాపు 70 నుండి 80% బ్రోకరేజ్ మొబైల్ ట్రేడింగ్ ద్వారానే వస్తోంది. అందువల్ల టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఖచ్చితంగా ఇది మీకు సౌకర్యాన్ని ఇస్తుంది మరియు కొత్త తరం ట్రేడర్లు లేదా ఇన్వెస్టర్లకు వారు ఎక్కడ ఉన్నా సహాయపడుతుంది. వారు ఇంకొక వృత్తిలో పనిచేస్తున్నా ఇది వారికి ఒక పక్కన చేసే పని మరియు ఇది వారికి ఉపయోగపడుతుంది. అయినప్పటికీ స్టాక్ ట్రేడింగ్లో భారీగా పెట్టుబడి పెట్టే వారికి అది వారి వృత్తి మరియు వారు ఇంకా డెస్క్టాప్లు మరియు ల్యాప్టాప్లతో పని చేయాలని ఇష్టపడతారు, ఎందుకంటే అవి వారికి పెద్ద స్క్రీన్, ఎక్కువ నియంత్రణలు మరియు వారి ఉత్పత్తిలో మరిన్ని ఫీచర్లు అందిస్తాయి. కాబట్టి అవును, ఇక్కడ ఒక తేడా ఉంది. ప్రొఫెషనల్ ట్రేడర్లు మరియు రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య. రిటైల్ ఇన్వెస్టర్లు మొబైల్ మరియు వెబ్తో పని చేయగలరు. ఇది వారికి మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. మీరు అనుకుంటున్నారా ఇది కూడా ప్రజలు ఎంత తరచుగా ట్రేడింగ్ చేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉందని? అలాగే మీరు మొబైల్ లేదా డెస్క్టాప్ ఎంపికపై కూడా ప్రభావం చూపించవచ్చా? అవును, చూడండి, ఖచ్చితంగా. మొబైల్ మీకు పరిమిత ఫీచర్లు మరియు ఫంక్షనాలిటీలను ఇస్తుంది. ఇది ఇంటర్నెట్ ద్వారా వస్తుంది. అయితే డెస్క్టాప్ విషయంలో మీరు ఒక రక్షిత వాతావరణంలో కూర్చుని ఉంటారు. మీకు స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ లేదా లీజ్ లైన్ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్ ట్రేడర్లకు వారు డెస్క్టాప్ ముందు ఉండటం వారికి అర్థవంతంగా ఉంటుంది. అప్లికేషన్లు మరియు సౌకర్యార్థం అనుకోండి, వారు వేగంగా యాక్సెస్ చేయాలనుకుంటే వారు ప్రయాణంలో ఉన్నప్పుడు. మీరు ప్రయాణంలో ఉంటే మీకు ఎలాంటి ఎంపిక ఉండదు. అప్పుడు మీరు మీ మొబైల్ అప్లికేషన్తోనే పని చేయాలి. మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి ప్రస్తావించారుగా, ఎందుకంటే టెక్నాలజీ దానిపై ఆధారపడి ఉంటుంది. ట్రేడ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. మొబైల్ డేటా లేదా వైఫై లేదా డెడికేటెడ్ లీజ్ లైన్ వాడటం ఎలా ప్రభావితం చేస్తుంది? వాస్తవానికి మీ లావాదేవీలు. ఇంకా నేను సెక్యూరిటీ అంశాన్ని ప్రస్తావించాలి, ఎందుకంటే మీరు ఏ ఇంటర్నెట్ లేదా బ్రాడ్బ్యాండ్ వాడుతున్నారో దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. దాని ప్రభావం మన పెట్టుబడిపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ఈ రోజుల్లో చాలా స్థిరంగా, బలంగా మారింది, కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మీకు మంచి ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు.
మా పరిశ్రమలో జాప్యం అనేది ఒక పదం. మీకు ఎక్కువ తెలిస్తే జాప్యం ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మీకు తెలుసా తక్కువ ఉంటుంది. అంటే మీరు డేటాను చాలా నెమ్మదిగా స్వీకరిస్తున్నారు, డేటా ఆలస్యంగా వస్తోంది. లేటెన్సీ ఎక్కువగా ఉంటే మీ ఆర్డర్లు ఎక్స్చేంజ్కి చాలా ఆలస్యంగా వెళ్తాయి, లేదా మీకు అప్డేట్స్ కూడా ఆలస్యంగా వస్తాయి. అందువల్ల ఇంటర్నెట్ కనెక్షన్ బలంగా ఉంటే లేదా కనెక్టివిటీ బలంగా ఉంటే, ఏ విధమైన కనెక్టివిటీ అయినా సరే, కాబట్టి మీరు మొబైల్ డేటా లేదా వైఫై డేటాతో కనెక్ట్ అయ్యుంటే ఎప్పుడూ ఒక రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మీకు స్థిరమైన కనెక్షన్ రావడం కష్టమే. మీరు బ్రాడ్బ్యాండ్తో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా డిస్కనెక్షన్లు రావచ్చు, కాబట్టి మీరు పనిచేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కొంచెం రిస్క్ తీసుకుంటారు ఈ కనెక్షన్లతో. కానీ లీజ్ లైన్ మీకు చాలా స్థిరమైన, నిరంతర, బలమైన కనెక్టివిటీని ఇస్తుంది. అందుకే అన్ని ప్రొఫెషనల్ ట్రేడర్లు లీజ్ లైన్ కనెక్టివిటీతో పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ మీరు ఫ్లెక్సిబిలిటీ కోసం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ లేదా వైఫై ఇంటర్నెట్ మీకు కనెక్ట్ అయ్యే సౌలభ్యాన్ని ఇస్తాయి. సరే, ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడదాం. అంటే ఆర్థిక మోసాలు, సైబర్ ముప్పులు, సైబర్ దాడులు. మనందరం దురదృష్టవశాత్తు ఏదో ఒక రూపంలో వీటిని అనుభవించాం. కాబట్టి మనం ఆన్లైన్లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ రకమైన దాడులు, ముప్పులకు కొంతవరకు లోనవుతాం. ఇన్వెస్టర్లు మరియు ట్రేడర్లు ఈ ముప్పులను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు ఏమిటి? నేను అనుకుంటున్నాను, మీరు తెలుసు, పూర్తిగా తొలగించడం కష్టం కావచ్చు, కానీ కనీసం ఈ ముప్పుల ద్వారా దాడికి లోనయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే టెక్నాలజీ మళ్ళీ ఇది ఇలా అభివృద్ధి చెందింది. మీరు ఈ సైబర్ దాడులు లేదా సంభవించే డిస్కనెక్షన్ల అవకాశాలను తగ్గించాలనుకుంటే, మీ వద్ద VPN కనెక్టివిటీ ఉంది. మీరు మరింత సురక్షితమైన కనెక్టివిటీని పొందుతున్నారు. మీరు ట్రేడింగ్ చేస్తున్న బ్రోకర్ మీకు టెర్మినల్స్ను అందిస్తున్నాడు. ఇవి మరింత ఎన్క్రిప్టెడ్ డేటాతో ఉంటాయి, మరియు మీరు సురక్షిత టన్నెల్ ద్వారా లాగిన్ అవుతున్నారు. అలాంటి సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ ముఖ్యమైనది, మీ ట్రేడింగ్ ఆగిపోకూడదు, మీరు కూడా కలిగి ఉండాలి. అదే మరింత సురక్షితమైన వాతావరణంలో ప్రత్యామ్నాయ పరికరాలు. మీరు పనిచేస్తున్న చోట మీకు తెలుసు, ఆ ఇంటర్నెట్ మరింత సురక్షితంగా ఉంటుంది. అది పబ్లిక్ ఇంటర్నెట్ కాదు. అక్కడ మీ డేటా హ్యాక్ చేయబడే అవకాశం లేదా మీ అప్లికేషన్ హ్యాక్ చేయబడే అవకాశం ఉంటుంది. మీరు పని చేస్తున్నారు బ్రోకర్లతో, వారు సురక్షిత వాతావరణాన్ని కలిగి ఉంటారు, అందువల్ల మీరు కూడా రక్షించబడతారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఆ విషయాలను కూడా అలాగే అధ్యయనం చేయాలి. మీరు మీ టెర్మినల్స్కి యాక్సెస్ చేసేటప్పుడు లీజ్ లైన్ వాడటం మంచిదా, లేదా మొబైల్ ఫోన్లో త్వరగా ఏదైనా చెక్ చేయడమే మంచిదా? ఎందుకంటే ఎంత సౌకర్యంగా ఉన్నా మీరు మీ మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నారు, అయితే అది కూడా తేడా చేస్తుందా? చూడండి, లీజ్ లైన్లు మీకు చాలా రక్షిత వాతావరణాన్ని ఇస్తాయి. ఇవి P2P లీజ్ లైన్లు. ఇది ప్రైవేట్ నెట్వర్క్ అని మీకు తెలుసు, మేమే దాన్ని సృష్టిస్తాము. అందుకే దీన్ని ఎప్పుడూ ప్రిఫర్ చేయడం మంచిదే, ఎందుకంటే ఇది మీకు స్థిరమైన అనుభూతిని ఇస్తుంది. ఇది మీకు ట్రేడింగ్ కు చాలా స్థిరమైన వాతావరణాన్ని ఇస్తుంది, అలాగే మిమ్మల్ని రిస్క్ లేని స్థితిలో ఉంచుతుంది. మీరు మొబైల్ డేటా మీద ఉన్నప్పుడు, మీరు బ్రోకర్ అందించే మొబైల్ టెర్మినల్ పై పనిచేస్తే, అక్కడ వాళ్ళు దాన్ని కనెక్ట్ చేయడంలో చాలా సురక్షితమైన విధానాన్ని ఉపయోగిస్తారు. కానీ మీరు పబ్లిక్ వైఫై ద్వారా కనెక్ట్ అయితే, మీరు ఆథెంటికేట్ చేసిన పబ్లిక్ డేటాలోకి ఇంకొంతమంది కూడా ప్రవేశించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఆ రక్షణ చాలా ముఖ్యం. ఇవి అన్నీ వింటూ ఉండటం ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను, ఎందుకంటే ఇవన్నీ మనం నిజంగా అమలు చేయగలిగే సూచనలే. వాటిని మనం అమల్లోకి తేవచ్చు. ఈ ప్రాథమిక సాంకేతిక అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి మాకు మీరు చెప్పగలరా? మనం ఉపయోగిస్తున్న ప్లాట్ఫారంల వెనుక ఉన్న సాంకేతికత గురించి కూడా. ఎందుకంటే సరే, నేను లాగిన్ అయ్యాను, కొన్ని బటన్లు నొక్కాను మరియు మీకు తెలుసా నేను పూర్తి చేశాను అని చెప్పడం సరిపోదు. సాంకేతికతలో తెర వెనుక ఏమి జరుగుతుందో తెలుసుకోవడం కూడా కొన్నిసార్లు ముఖ్యంగా. కాబట్టి చూడండి, ఇది ముఖ్యం.
నాకు తెలుసు, ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మార్కెట్. ఏదైనా మీ లాభ నష్టాలను లేదా ఆర్థిక ప్రయాణాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ధన్యవాదాలు. మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మీరు రక్షించుకోగలరు, మీరు సురక్షితంగా ఉంచుకోగలరు. కాబట్టి ఎంతైనా నేర్చుకోవడం మంచిదే. నేర్చుకోవడానికి చాలా ఉన్నా కూడా మీరు ఎంతైనా నేర్చుకుంటే మంచిదే. అందుబాటులో ఉన్న సహాయ ఫైళ్ల ద్వారా నేర్చుకోవడం మంచిది. బ్రోకర్లు తమ టెర్మినల్స్ ను అందిస్తారు. అందులో మరెన్నో సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. మీ వద్ద ఉంది. సివి సర్క్యులర్లు, ఎక్స్చేంజ్ అందించే సర్క్యులర్లు ఉన్నాయి. ఇవి టెక్నాలజీ గురించి, చేయాల్సినవి, చేయకూడనివి, రాబోతున్న నియమావళి గురించి మరింత వివరంగా చెబుతాయి. అలాగే ఇది కూడా స్పష్టంగా ఇంటర్నెట్లో అపారమైన సమాచారం ఉంది, కానీ సరైన సమాచారాన్ని కనుగొనడం కష్టం. మీరు సమావేశాలకు హాజరు కావడం కూడా ఉత్తమం. సమ్మేళనాల్లో స్టాక్ ట్రేడింగ్. ఈ మధ్య కాలంలో డొమైన్ కాన్ఫరెన్సులు చాలా తరచుగా జరుగుతున్నాయి. దాదాపు ప్రతి ప్రత్యామ్నాయ నెలలో ఎక్కడో ఒక చోట కాన్ఫరెన్స్ జరుగుతూనే ఉంది. లేదా కొత్త యుగ టెక్నాలజీ ప్రొవైడర్లు అక్కడ ఉంటారు. వారు తమ టెక్నాలజీని ప్రదర్శిస్తున్నారు. వెళ్లి వారిని కలవండి. ప్రస్తుతం ఏం జరుగుతోంది తెలుసుకోండి. అక్కడ ప్రసంగాలు ఇస్తున్న స్పీకర్లు ఉంటారు. వారు వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. వారిని చేరుకుని మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, వాటి గురించి తెలుసుకోవచ్చు. అందువల్ల అవును, ఈ రోజుల్లో నేర్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఎంతో విభిన్నమైన డిజైన్ చేసి వాటి వెనుక ఉన్న వ్యక్తిగా ఉన్న నన్ను చూసినప్పుడు ప్రింటర్ ఈ రోజు క్యాపిటల్ మార్కెట్ స్టేక్ హోల్డర్లు ఉపయోగిస్తున్న టెక్నాలజీలు, చాలా ప్లాట్ఫారంలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ప్రొవైడర్లు ఉన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ప్లాట్ఫారంల మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయో నాకు అర్థమయ్యేలా మీరు సహాయం చేయగలరా? ఎందుకంటే చూడండి, చివరికి ఫలితం ఎక్కువగా ఒకేలా ఉంటుంది. అయితే మీరు చూస్తే ఇది మంచి ప్లాట్ఫారం అని, నేను దీన్ని ఉపయోగిస్తానని అనిపించేలా ఏదైనా ప్రత్యేకత ఉందా? అందువల్ల వివిధ సర్వీస్ ప్రొవైడర్లు, వివిధ స్టాక్ బ్రోకర్లు సేవలు అందిస్తున్న విషయమై, ఫిన్టెక్ ప్లాట్ఫారంలు అందిస్తున్న సేవల విషయమై మనం సులభంగా అంచనా వేయగలిగేది UI UX. మీకు ఏది ఎక్కువగా నచ్చింది? మీ అభిరుచి ఏమిటి? ప్రతి ఒక్కరికి వారి సొంత ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. మీరు దానికి అలవాటు పడాలి. అప్పుడు మీరు దాన్ని మెరుగ్గా ఉపయోగించగలుగుతారు. అది కాకుండా సర్వీస్ ప్రొవైడర్ వెనుక ఉన్న టెక్నాలజీని చూడండి. వారి టెక్నాలజీ ఎంత స్థిరంగా ఉంది? వారి నెట్వర్క్ ఎంత స్థిరంగా ఉంది? ఏదైనా జరిగితే వారి డిజాస్టర్ రికవరీ ప్లాన్లు ఏమిటి? టెక్నికల్ గ్లిచ్లు ఏ టెక్నాలజీ నెట్వర్క్లోనైనా భాగమే. అయితే వారి డిజాస్టర్ రికవరీ ఏమిటి? వారి బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ ఏమిటి? ముఖ్యంగా వారి కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఎలా ఉంది? చూడండి, ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ ఉన్నా కూడా మీకు అవసరం పడకపోయినా కానీ అవసరం అయితే వారిని ఎంత సులభంగా సంప్రదించగలుగుతారు? వారు ఎంత త్వరగా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్నది చూడాలి. అది కూడా మీరు పరిశీలించదగిన ఒక తేడా. అది నిజంగా చాలా పెద్ద విషయం. ఈ పదాన్ని మీరు ప్రతిరోజు మళ్ళీ వింటున్నారని నాకు నమ్మకం ఉంది. స్టాక్ మార్కెట్ ప్లాట్ఫారంల వెనుక ఉపయోగించే వివిధ టెక్నాలజీలపై ఇది ఎలా ప్రభావం చూపుతుందని మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ పరిశ్రమ నూతన సాంకేతికతను స్వీకరించడంలో ఖచ్చితంగా వేగవంతమైనది, మరియు ఇప్పటికే ఇందులోకి వస్తోంది. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ఇప్పటికే మరింతగా ప్రవేశించింది. దానికి తదుపరి వెర్షన్. AI మరియు ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ను ఉపయోగించి ప్రజలు సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. వారు క్రమశిక్షణ గల ట్రేడర్ గా మారుతున్నారు. మీరు ఏమి కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది మీ ఊహల ఆధారంగా కాకుండా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది వారికి లాభాలను గరిష్టంగా చేసుకోవడంలో సహాయపడుతోంది. ఇది వారికి నష్టాలను తగ్గించడంలో కూడా సహాయపడుతోంది. మోడలింగ్ చేయడంలో, మెరుగైన వ్యూహాలను కనుగొనడంలో, పరిశోధన చేయడంలో, వ్యూహాల పనితీరును ఆప్టిమైజ్ చేయడంలో, కొత్త ప్రాంతాలను కనుగొనడంలో ఏఐను ఉపయోగిస్తున్నారు. మరియు ఈ రోజుల్లో పోర్ట్ఫోలియో విశ్లేషణ చేయడంలో అది కూడా ఉపయోగించబడుతోంది. మీ పనితీరు, మీ పోర్ట్ఫోలియో ఏదైనా, మీరు దానిని బాగా విశ్లేషించవచ్చు. నిర్ణయించుకోవడానికి మీకు తదుపరి ఏమిటి అని తెలుస్తుంది. మీకు తెలుసా,
మనం 5-6 సంవత్సరాల తరువాత గత 7-8 సంవత్సరాలలో మాట్లాడుకుందాము అనుకుందాం. ఇప్పటికే ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ పూర్తిగా భిన్నమైన అనుభవంగా మారాయి. మళ్ళీ వచ్చే 5-6 సంవత్సరాల్లో మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ లో మీకు ఆసక్తికరంగా అనిపించే టెక్నాలజీలు ఏవి? ఒక ట్రేడర్ కు అనుభవం ఎలా భిన్నంగా ఉంటుంది? నేను చూస్తే టెక్నాలజీ ప్రతి ఒక్కరిలోనూ, ముఖ్యంగా ట్రేడింగ్లో ఉన్న మనందరిలోనూ భాగంగా మారిపోతుంది. మానవీయంగా చేసే ట్రేడింగ్ నిశ్చయంగా తగ్గిపోతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పుడూ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ లేదా రూల్ బేస్డ్ ట్రేడింగ్, టెక్నాలజీ ఆధారిత ట్రేడింగ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉపయోగిస్తున్న టెక్నాలజీల గురించి మనం మరింత అవగాహనతో, మరింత విద్యతో ఉండాలి. బహుశా కొంతవరకు మనమే సాఫ్ట్వేర్ను స్వయంగా స్వీకరించాల్సి రావచ్చు. మనమే మనకు కావాల్సిన అప్లికేషన్ను తయారు చేసుకోవాలి. మన కోసం వేరే వాళ్ళు ప్లాట్ఫామ్ తయారు చేయాలని ఆధారపడకుండా పూర్తిగా ప్రపంచాన్ని మార్చేశాయి. మీరు ఆధార్ సిస్టమ్ను చూస్తే ఆధార్ ఎలా తయారైంది అంటే, అందరిలో ప్రతి ఒక్కరి మాస్టర్ డేటా ఉన్న ఆధార్ మీద అనేక అప్లికేషన్లు నిర్మించబడ్డాయి. ఈరోజు మీరు సిమ్ తీసుకుంటే అది కొన్ని నిమిషాల్లోనే యాక్టివేట్ అవుతుంది, కానీ ముందు రోజుల్లో 10 రోజులు పట్టేది. ఇవి ఆధార్లు. ఇవే మొత్తం ప్రపంచాన్ని సులభతరం చేసి డిజిటల్గా మార్చుతున్నాయి. మన డిజిటల్ మార్గం మరింత బలంగా మారింది. అదే విధంగా టెక్నాలజీ ప్రపంచంలో, ట్రేడింగ్ ప్రపంచంలో టెక్నాలజీ మొత్తం అభివృద్ధి చెందింది. వివిధ కారణాల కోసం మరింత శక్తివంతమైనలు వచ్చాయి. ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్, బలమైన ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పటికే స్టాక్ బ్రోకర్ల వద్ద అందుబాటులో ఉంది. కాబట్టి ఇలను ఉపయోగించడం ద్వారా ఇంకా చాలా కొత్త ఆవిష్కరణలు జరగబోతున్నాయి. వినియోగదారులు తమ స్టాక్ బ్రోకర్లు ఇచ్చే నిర్జీవమైన అప్లికేషన్ను ఉపయోగించకుండా తమ స్వంత అప్లికేషన్ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు తాము ట్రేడ్ చేయాలనుకునేది తమదైనదిగా ఉంటుంది. వాళ్లకు తాము చేయాలనుకునే విషయాలపై మరింత నియంత్రణ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇది మీకు సరిపోయే ట్రేడింగ్ స్ట్రాటజీని డిజైన్ చేయడంలా ఉంటుంది. రెడీమేడ్గా ఉన్నదాన్ని తీసుకోవడం కాకుండా మీకోసం దాన్ని కస్టమైజ్ చేసుకోవడం. అది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, కెరీర్ మార్గాల గురించి మాట్లాడదాం. ఈ మొత్తం ఫైనాన్షియల్ టెక్నాలజీ మరియు ఫిన్టెక్ ప్రపంచం చాలా ఉత్సాహంగా ఉంది. అంటే భారత్ అంత పెద్ద ఫిన్టెక్ మార్కెట్ ప్రపంచంలో 3వ అతిపెద్దది. అక్కడ ఎలాంటి కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా పొందవచ్చు అనే విషయాన్ని మీరు పంచుకోగలరా? అందువల్ల సాధారణంగా ఏ ఐటీ రంగంలోనైనా ఉన్నట్లే దీనిలో కూడా డొమైన్ పరిజ్ఞానం అవసరం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ డొమైన్ను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మీరే బాగా చేయగలుగుతారు. అలాగే దీనిలో మీరు మరింతగా సహకరించగలుగుతారు. ఇది పూర్తిగా SDLC సైకిల్, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ అవసరం. ఇందులో టెక్ స్టాక్ను నిర్మించే సాఫ్ట్వేర్ డెవలపర్లు, సర్వర్ సైడ్ టెక్నాలజీలు, నిర్మించబడుతున్న కోర్ టెక్నాలజీలు అవసరం. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లు అంటే ఆండ్రాయిడ్, మొబైల్ iOS, అలాగే వెబ్ అప్లికేషన్లు నిర్మించబడుతున్నాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టర్లు అవసరం, కానీ వారు డొమైన్ స్పెషలిస్టులు కావాలి. కాబట్టి మాన్యువల్ టెస్టర్ కావాలంటే చాలా ఎక్కువ డొమైన్ నాలెడ్జ్ అవసరం. ఆటోమేషన్ టెస్టింగ్ ఈ ఇండస్ట్రీలో చాలా వేగంగా పెరిగింది, ఎందుకంటే అప్లికేషన్లను చాలా త్వరగా విడుదల చేయడం జరుగుతోంది. మెషిన్ మీ అప్లికేషన్ను టెస్ట్ చేయగలదు, అలాగే దాన్ని చేయగలదు. మీరు బిజినెస్ అనలిస్ట్ అవసరం. వారు క్లయింట్ అప్లికేషన్లు, క్లయింట్ అంచనాలు అర్థం చేసుకోవాలి మరియు డాక్యుమెంటేషన్ చేయాలి. డెవలపర్లతో మాట్లాడాలి, మార్కెట్ నుండి ఏమి ఆశిస్తున్నారు. అందువల్ల మొత్తం ప్రపంచం. కానీ ఈ ఇండస్ట్రీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోకి వచ్చాక వదిలిపెట్టాలని అనిపించదు. అవును, మీరు భాగస్వామిగా ఉండవచ్చు. ఇందులోకి ఎంట్రీ పాయింట్ కొంత కష్టం కావచ్చు, ఎందుకంటే డొమైన్ నిపుణత అవసరం. కానీ ఒకసారి మీరు ఇందులోకి వచ్చాక మీకు ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సరే, మీరు చాలా కాలంగా మార్కెట్ మరియు నిరంతర అభ్యాసానికి విద్యార్థిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఆల్గోరిథమ్స్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి ఆలోచించని సమయంలో మీ ఖాళీ సమయాల్లో మీరు చేయడం ఇష్టపడేది ఏమిటి? అవును, అందుకే
అవును, నేను వర్కహోలిక్ని, మీకు తెలుసు. అంటే నేను నా సీట్లో నా డెస్క్ దగ్గర లేకపోయినా దాని గురించి ఇంకా చదవాలని అనిపిస్తుంది. ఏం జరుగుతోంది, ఏం రాబోతుందో తెలుసుకోవాలనిపిస్తుంది. అది కాకుండా అవును, నా కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం, మంచి భోజనం ఆస్వాదించడం, కొత్త రుచులను అన్వేషించడం, పాత పాటలు వినడం, తేలికపాటి కథ పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. మీ డ్రైవ్స్ కూడా ఇప్పుడు AI ద్వారా నడిపించబడవచ్చు. సెల్ఫ్ డ్రైవన్ కార్లు ఉంటే కానీ తయారు చేసుకున్న వ్యక్తిని చూడటం చాలా బాగుంది. మనమంటాం కదా, వృత్తిని ప్రవృత్తిని ఒకటిగా చేసుకున్నవారు. మీరు దీనిపై చూపించే ఆసక్తి నిజంగా ప్రేరణనిచ్చే విషయం. సరే మిస్టర్ గుప్తా గారు, చాలా ధన్యవాదాలు. మా అందరం ఫ్రంట్ ఎండ్ యూజర్ల కోసం బ్యాక్ ఎండ్ లో ఏమి జరుగుతుందో ఆ డిజిటల్ తెరను తొలగించి చూపినందుకు, ఈ రోజు మాతో చేరినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ మనీ టీవీ ప్రేక్షకులకు నా ఆలోచనలను అందించినందుకు ధన్యవాదాలు. సరే, అది మనల్ని ముగింపుకు తీసుకువస్తుంది. ఎపిసోడ్ మీరు యాప్లో బై లేదా సెల్ బటన్ నొక్కినప్పుడు ఏమి జరుగుతుందో దాని వెనుక ఉన్న సాంకేతిక విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. మనీ టీవీని ఫాలో అవ్వండి.